నటుడు తలపతి విజయ్ ప్రమాణ స్వీకారం ఎట్టకేలకు అయిపోయింది. అవుతుందా? కాదా? ఏదైనా అడ్డుపడతారా? ఎవరైనా తలపతి విజయ్‌ని ఆపే ప్రయత్నం చేస్తున్నారా? అన్న సందేహాలనేవి చాలా వరకే వచ్చాయి. ఫైనల్‌గా తలపతి విజయ్ అయితే ప్రమాణ స్వీకారం చేసేసాడు. ఇక ఆయనతో పాటు 9 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఈ నేపథ్యంలో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కూడా వచ్చాడు. అయితే ప్రమాణ స్వీకారం జరుగుతున్న సమావేశంలో అందరి కళ్ళు మరో ముఖ్యమైన వ్యక్తి మీద పడ్డాయి. ఆమె మరెవరో కాదు, ప్రముఖ నటి త్రిష. చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారిపోతున్నాయి. అయితే త్రిష విజయ్ వ్యవహారం అనేది జోరుగా చర్చనీయాంశం అవుతున్న విషయం మనందరికీ తెలుసు. కానీ ఈ పరిస్థితుల్లోనే ప్రమాణ స్వీకారానికి కూడా రావడం అనేది ఇంకా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక ఇటీవలే విజయ్ భార్య సంగీత విడాకుల కోసం కోర్టుని ఆశ్రయించిన విషయం మనందరికీ తెలిసిందే. మరో నటితో సన్నిహితంగా ఉంటున్నారని ఆమె ఆరోపించారు అండ్ సోషల్ మీడియాలో కూడా ఆమె వ్యక్తపరిచారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 20న విడాకులకు హాజరు కావాలని విజయ్కి కూడా న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. అయితే విజయ్ సంగీతల మధ్య విడాకులకు కారణం కేవలం త్రిషానే అని జోరుగా చర్చ కూడా నడుస్తుంది. కానీ అదే సమయంలో విజయ్, త్రిష ఓ వివాహ వేడుక కూడా కలిసి హాజరవడం అని ఆ ఫోటోలు, ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయాయి. ఇక మరోవైపు చూసుకుంటే గతంలో త్రిష ఎంగేజ్మెంట్ చేసుకొని మరీ పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. దీంతో విజయ్ మరియు త్రిషల మధ్య ఉన్న సంబంధం గురించి సోషల్ మీడియాలో తెగ వార్తలు పుట్టుకొస్తున్నాయి.